నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచున్నా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు అందరూ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన మరి కెనడియన్ బాప్టిస్ట్ చర్చ్ సేవకులు రెవరెండ్ సామ్యుయల్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ రెవరెండ్ ఆర్ నిరీక్షణ్ రావు గారికి, సెక్రటరీ ఎం ప్రసాదరావు గారికి, ట్రెజరర్ ఆర్ జయరాజు గారికి, ఈ సంఘానికి పరిచయం చేసిన త్రిలోకనాథ్ కుమార్ గారికి, సంఘ కమిటీ, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్ వారికి, సండే స్కూల్ బిడ్డలందరూ కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ తరపున, నా కుటుంబం తరపున మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మాది హైందవ కుటుంబం. మరి యేసుప్రభు అంటే తెలియదు, ఆదివారం చర్చికి వెళ్ళాలని తెలియదు, మరి బైబిల్ అంటే తెలియదు, మరి క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే అంటే తెలియదు. మా తల్లిదండ్రులు విగ్రహారాధన కుటుంబంలో జన్మించారు. వారిని మేము అనుసరించేవారు. వారు ప్రతిదీ ప్రకృతిలో ఉన్న ప్రతి అది ఆరాధించేవారు. మాకు ఒక కులదేవత ఉండేది. మరి మా కోరికలు కానీ మాకు ఏ సమస్యలు వచ్చినా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక బలి అర్పించి మరి ఆవిడకి అన్నీ ఇచ్చేవారు. కానీ ఒకసారి నాకు జబ్బు నాకు వచ్చింది. మరి అలాంటప్పుడు అనేక డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి, అలాగే మరి మంత్రగాళ్ళకి అలా పోములు కట్టించారు, అన్నీ చేశారు. కానీ మరి దానికి తగ్గలేదు. మరి తర్వాత మా తల్లిగారు ఏడుస్తూ మరి ఉండేటప్పుడు ఒక దైవ సేవకుడు మా గ్రామానికి వచ్చి మరి మా తల్లిగారు ఇంటికి వచ్చినప్పుడు దేవుని వాక్యం, యేసుప్రభు గురించి మరి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరి ఆమెకు వివరించినప్పుడు మా తల్లిగారు అంగీకరించి మరి ప్రార్థన దైవ సేవకుడు నేర్పించారు. మా తల్లిగారికి అది రాత్రి రాని మాటలతో ఆమె ప్రార్థన చేసింది. చేసిన తర్వాత సేవకుడు నాకు నూనె రాసి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. అందుగురించి అంటాడు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. 16వ వచనంలో అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకదై బహుబలము గలదై ఉండును. కాబట్టి ఇటు విశ్వాసంతో ఉండాలా. అతను దేవుడు దైవ సేవకుడు నీతిమంతుడిగా ఉండి విజ్ఞాపన చేసినట్లయితే ఆ కుటుంబంలో మరి స్వస్థతలు, మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని మరి దీని ద్వారాగా మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, నేను స్వస్థపడిన తర్వాత మా తల్లిదండ్రులు శాంతి ఆశ్రమంలో స్కూల్లో జాయిన్ చేశారు. ఆ శాంతి ఆశ్రమంలో మేము చదువుతున్న సమయంలో మరి వారు హరే రామ హరే కృష్ణ అని వాళ్ళు మాకు నేర్పించేవారు. ఉదయాన్ని అది నేర్చుకునేవాడిని. ఆ తర్వాత మరి ఇంటికి వచ్చినప్పుడు మా తల్లిగారిని అవి చెప్పినప్పుడు మరి తల్లిగారు అది వద్దని వారు చెప్పినప్పుడు హల్లెలూయా అనే మాట నాకు నేర్పించారండి. అది సండే స్కూల్లో కూడా హల్లెలూయా అనే మాట వారు చెప్తున్నప్పుడు అది వినింది. హల్లెలూయా చెప్పిన మాట పలికినప్పుడు ఎన్నో అద్భుతాలు
మరి వస్తాయని వారు చెప్పినప్పుడు నేను బైబిల్ దాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజంగా అనేక అద్భుతాలు బైబిల్లో నేను చూడగలిగానండి. అందుగురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివారికి పొందును, వెదుకు వారికి దొరుకును. అవునండి, నేను వెదికాను బైబిల్లో, నేను దేవుని దగ్గర అడిగి ఉండిపోలేదు, కానీ తట్టుతూనే ఉన్నాను. ఆయన తట్టాను కాబట్టి దేవుడు నాకు అనేకమైన లోతైన అనుభవాలు నాకు ఇచ్చాడండి. ఎవరు డబ్బులుగా ఇచ్చి మతంలో కలుపుకోలేదండి, ఎవరు మరి బాప్తిసం ఇచ్చి నన్ను బలవంతంగా ముంచలేదు, కానీ దేవుడు నన్ను ఆకర్షించాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు, తండ్రిని వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు ప్రభు దగ్గర రావడానికి. కాబట్టి మేమన్నీ కూడా ప్రభు దగ్గరికి మేము అడిగామని. అందుగురించే మాకు ఈ 2 కొరింథీ 4వ వచనంలో అంటాడు, మా మనోనేత్రాలు గుడ్డితనము చేశారండి. మేము ప్రభు నమ్మక ముందు దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశంకు వారు ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేతను గుడ్డితనంగా చేశారు. ఈ సువార్త వినకుండా, యేసుప్రభు మాటలు వినకుండా మా హృదయాలు మా గుడ్డితనం చేసి పడేశారు. అందుగురించే దేవుని బిడ్డలారా, దేవుడు మాతో మాట్లాడిన వాక్యంలో చదువుతున్నప్పుడు 8వ గ్రంథం 10వ అధ్యాయం 2-5 వచనంలో అంటాడు, యెహోవా సెలవిచ్చుతున్నదేమనగా అన్యజనుల ఆచారాలను అభ్యసింపకుడి, ఆకాశంలో అగపడు చిహ్నములను జనములను భయపడదు, అయితే మీరు వాటి భయపడకుడు, జనముల ఆచారాలు వ్యర్థము అని దాంట్లో రాయబడింది. అందుగురించే దేవుని బిడ్డలారా, మేము ఆచారాలన్నీ కూడా మా దగ్గర ఉన్న విగ్రహాలవన్నీ కూడా బయట పడేసాము. కాబట్టి అప్పటి నుంచి నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నానండి. ఆ మార్గము నేనే మార్గమును సత్యము జీవమును. అందుగురించి మత్తయి సువార్త 11వ అధ్యాయం మరి 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. కాబట్టి మాకు విశ్రాంతి కలుగు చేసిన శాంతి సమాధానం ఇచ్చిన ఎవరంటే మరి యేసు ప్రభు ఒక్కడేనండి. కాబట్టి నేను తర్వాత మరి మా గ్రామానికి మరి ఒక సువార్త బృందం వచ్చింది. ఆ బృందంలో మరి సాల్మన్ ఐజాక్ మరి షౌర్ బాబు మరి వారు వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి మా ఇంటికి తీసుకువచ్చి వారిని వాక్యం చెప్తున్నప్పుడు నేను బలహీనంగా ఉన్న నన్ను తీసుకుని వెళ్ళి కరాటే, మార్షల్ ఆర్ట్స్, జూడో, అకిరో ఎవరు అన్నీ కూడా నాకు నేర్పించి మరి నా కాళ్ళకును మరి వాక్యం చెప్పినట్లుగా కీర్తన 144 2వ వచనంలో నా కాళ్ళకును నా వేళ్లకును యుద్ధము నేర్పువాడే ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను కరాటే, మార్షల్ ఆర్ట్స్లో నేర్చుకొని అనేక ప్రదర్శనలు అనేక మందికి ఈ కరాటే నేర్పించి అనేక రాష్ట్రాల్లో ఈ కరాటే శిక్షణ ఇచ్చేవాడిని. పోలీసు వారికి, కమాండోస్ వారికి, అలాగే స్కూల్ పిల్లలకి అనేక మంది కరాటే నేర్పిస్తూ అనేక డబ్బులు సంపాదించేవాడిని. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగే ఈ ప్రదర్శనలో చూపెట్టినప్పుడు అనేక మంది ప్రజలు నా దగ్గరకు వచ్చేవారండి. తలతో బంగాళపెంకులు 12 బంగాళపెంకులు తలతో పగలగొట్టేవారండి. ఇటుకలు 3 ఇటుకలు మన వాళ్ళు కట్టుకుంటాం ఇటుకలు ఉన్నాయి కదండి, ఆ ఇటుకలు తలతో 3 పగలగొట్టేవాడిని. ఐస్ దెమ్మలు తలతోను మోచేతోని చేతులతో పగలగొట్టేవాడిని. కర్రలు వీపు మీద కొట్టించుకునేవాడిని. వస్తున్న మోటార్ సైకిల్ని పైనుండి దూకేవాడినండి. వస్తున్న కారు పైనుంచి జంప్ చేసేవాడినండి. పొట్టపై 10 కార్లు ఎక్కించుకున్నాను. ఇలాంటి సాహసకార్యాలు చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు నన్ను చూడడానికి వచ్చారండి. నన్ను చూడడానికి వచ్చినప్పుడు నాకు ప్రభువు ఇచ్చిన శక్తిని, బలమును కూడా నేను వారి మధ్యలో బైబిల్ ఓపెన్ చేసి 2 చేతులు పైకి వెత్తి దేవుని స్తుతించేవాడినండి. మైకులో అందరి చేత హల్లెలూయా అని చెప్పించేవాడినండి. నాకు వచ్చింది అది ఒకటండి. ఆ రోజుల్లో మెసేజ్ కానీ లేకపోతే నేను సాక్ష్యం చెప్పడం కానీ నాకు తెలియదండి. నాకు తెలిసింది ఒకటే, ఏంటో తెలుసా? నేను హల్లెలూయా చెప్పడం అని. కాబట్టి మోసే సకల విద్యలు ఐగుప్తులు నేర్చుకున్నట్లుగా నాకు కూడా సకల విద్యలు నేర్చుకొని అనేక దేవుని మహింపరిచాడని. అలాగే గెరాసేన దేశంలో 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి దెపోకల్ ప్రాంతానికి వెళ్ళి
దేవుణ్ణి ఆయనకి ఎలా బాగు చేశాడు అనేది సాక్ష్యం చెప్పాడండి. అలాగే మరి సమరయ స్త్రీ, ఆమె కూడా తనకున్నవన్నీ చెప్పినప్పుడు వెళ్ళి సమరయ పట్టణం రక్షణలో నడిపించింది. నాకు దేవుడు మరణ పడకల మీద నుంచి నన్ను లేపిన దేవుడు, నేను అలాగే ఉండిపోకుండా దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి, దేవుని స్తుతించడానికి. కాబట్టి ఆ రోజు కానీ నేను కానీ దేవుని నమ్ముకోకపోతే, దేవుని సేవకులు మా గృహాన్ని దర్శించకపోతే, మరి నేను ఆ రోజు సమాధుల్లో చుట్టూ ముళ్ళ తప్పలు మొలిచేవండి. కానీ ఆ సమాధుల్లో ఉండకుండా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి అందుగురించే ఈ సాహసాలను నేను నేర్చుకొని నేను అనేక ప్రాంతాలకి నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. కీర్తన 25:12 అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును వానికి నేను బోధించి తినాను. అవునండి, ఇలాంటి ఈ సాహసకాలు నేను చూసి మరి చక్కగా నేర్చుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. అందుగురించి 1 కొరింథీ 1:26 అంటాడు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయకుండునట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుట. అవునండి, నా జీవితంలో ఎన్నో మరి అద్భుత ఆశ్చర్యంగా కార్యం చేశాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో అంటాడు 4:13 అంటాడు, నన్ను గణపరచిన వాని అంది నేను సమస్తము చేయగలను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా మీలో ఉన్న ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి ఉన్నా దేవుని సువార్త ఒక్కసారి అయినా వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాం. కాబట్టి మనిషి అన్నాక చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, దాన్ని కుంగిపోయి ఉండిపోవడం కాదు. దావీదు చూడండి, దావీదు దొడ్లో ఉన్నవాడిని తీసుకువచ్చి రాజుగా ఎలా చేయగలిగాడంటే దేవుని స్తుతించాడు. ఎలుగుబంటిని అలాగే గొలియాతుని చంపగలిగిన కారణం ఏంటంటే దేవుని స్తుతించి, దేవుని ఎలా 7 సార్లు ఒక దినానికి 7 సార్లు దేవుని స్తుతించాడు. అలాంటి స్థుతి. అలాగే యెహోషువపాతు దేవుని స్తుతించే శత్రు సైన్యాన్ని ఆయన దగ్గర రానివ్వకుండా స్త్రీలు పురుషులు బిడ్డలందరూ దేవుని మందిరములో పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి దేవుని స్తుతించారు. కాబట్టి మనలో ఉన్న దురాత్మ శక్తులు, మన హృదయంలో మన శరీరంలో ఉన్న దురాత్మ శక్తులను అన్ని గోడలను కూడా కూలిపోవాలంటే దేవుని స్తుతించాలని ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:19 అంటాడు, నా బ్రతుకు మూలమునైనా సరే చావు మూలమునైనా సరే క్రీస్తు నా శరీరం నందు ఘనపరచబడిన అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో సమర్పించమంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరూ కూడా దేవుని సమర్పించాలి. చూడండి, ప్రపంచంలో మరి గొప్ప గొప్ప వ్యక్తులు కాదు, కానీ వారు చిన్న చిన్న వ్యక్తులే. వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారండి. నోవాహు విషయంలో కానీ, సద్రక మేషకు విషయంలో కానీ, దావీదు విషయంలో కానీ, అలాగే సంసోను విషయంలో కానీ, మోషే విషయంలో కానీ, అలాగే పేతురు విషయంలో కానీ, యోనా విషయంలో కానీ, అబ్రహాము విషయంలో కానీ, ఇవన్నీ చూస్తే దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యాలుగా ఇవన్నీ మనం బైబిల్ వాక్యాలు ఉంటాయి. రోమపత్రిక 15:21 అంటాడు, క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవాలని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించిన కూడా దేవుని స్తుతించాలి. నా పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా ఈ ప్రపంచ బుక్లో ఉన్నాయి, కానీ లిమ్కా బుక్లో ఉన్నాయి, గణేష్ బుక్లో ఉన్నాయి, అలాగే ఇండియా బుక్లో ఉంది, ఏషియా బుక్లో ఉంది, ఆంధ్ర బుక్లో ఉంది. కానీ నా పేరు జీవ గ్రంథంలో ఉండాలని నేను ఏవేవి లాభకరంలో అవన్నీ కూడా పెంటగా నేను ఎంచుకొని సజీవ యాగముగా నేను ఆయనకు సమర్పించుకొని నా బ్రతుకు మూలమున చావు మూలమునైనా సరే ఆయన ప్రకటించుకోవాలని ఆశ గలవాడినై మరి అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. అందుగురించి ప్రకటన గ్రంథం అంటాడు 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథమును వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుణంలో పడవేయబడు. కాబట్టి మన అగ్నిగుణంలోకి వెళ్లకుండా దేవుని స్తుతించండి. కాబట్టి మనం ఎక్కడైతే మనసుతోని ఆత్మతోని స్తుతించాలి, ఏమండి, బయట స్తుతించాలి, లోపల దీన్ని స్తుతించడానికి పాండిత్యాలు అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, చిన్న భేద పెద్ద గొప్ప అని ఏమీ లేకుండా
బాప్తిస్మమైన వయసు ఉంది, కానీ దీనికి మాత్రం స్తుతి చేయడానికి వయసు లేదండి. ఎవరైనా చేయొచ్చు. మన స్థితి మారాలంటే జాతకాలు లేకపోతే చిలక జోసాలు చూపెట్టడం కాదు. మనం స్థితి మారాలంటే దేవుణ్ణి స్తుతిస్తే మన స్థితి మారుతుంది. సొలొమోను మందిరం కట్టాడు. 4,000 మందిని దేవుని మందిరంలో దేవుని స్తుతించాడండి. అందుగురించే మనం స్తుతిస్తే మన చుట్టూ సర్వోన్నతమైన స్థలముగా మారిపోద్దండి. లోకాసువార్త 2:14 అంటాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అంటాడు. నేను కరాటే చేసినప్పుడు అనేక మంది పిల్లల చేత దేవునికి హల్లెలూయా స్తోత్రాలు చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడిని. అందుగురించి అంటాడు కీర్తన గ్రంథం 8:2 ఉంటాడు, బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మీద నేను ఆసీనుడా ఉంటాడు. మనం స్తుతిస్తే దేవుడే మన స్తుతుల మీద ఆసీనుడా ఉంటాడు. అందుగురించి ఉదయం 3 గంటలు లేచి దేవుని స్తుతిస్తానండి, దేవునికి మహింపరుస్తాను. పౌలు గారు అంటాడు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు జరిగినప్పుడే కాదండి, కీడు జరిగినప్పుడు కూడా చేయాలి. యోబు కీడు జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు దేవుని స్తుతించాడండి. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి మనం స్తుతిస్తేనే దేవుడు అద్భుత ఆశ్చర్యకారులు దేవుడు మనం చేస్తాడు. కాబట్టి నా జీవిత కాలం అంతా నేను దేవుని స్తుతిస్తాను అంటాడు. కీర్తన అంటాడు 104:33 అంటాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించు. మనం భూమి మీద ఉన్నంతసేపు 60, 70, 80, 90 సంవత్సరాలు ఉన్న దేవుని మాత్రం మనం దేవుని స్తుతించాలి. ఒకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మనం దేవుణ్ణి స్తుతించాలి. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేద్దాను. మనం ప్రచురం చేయాలి, దేవుని మహింపరచాలి. అనేక మందికి దీనికి చెప్పాలి దేవుని స్తుతించమని. కాబట్టి నా జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు చేశాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని.